డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథుని రథయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక లక్షలాది మంది భక్తులు ఈ రథాల వెంటరాగా జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలి వెళ్లనున్నారు. ఆలయ పరిసరాలన్నీ ఒక్కసారిగా భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలో సుమారు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేశారు. అయితే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. ఈసారి ఏకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు 10,000 మంది జవాన్లను సర్కార్ నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై నిఘా ఉంచినట్లు ఒడిషా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా వెల్లడించారు. ఇక అలాగే భద్రతతో పాటు వైద్య సేవలకు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్లు, 265 ప్రత్యేక ఆసుపత్రి పడకలు, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉండనున్నారు. ఏఐఎంఎస్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈసారి పూరిలోని రథయాత్ర వద్ద విధులు నిర్వహించనున్నారు. ఇక యాత్రను భద్రంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భక్తుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. రైట్, ఇక పూరిలో రథయాత్ర జరుగుతోంది. ఇక భారీ ఏర్పాట్లు కూడా చేస్తారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పూరి జగన్నాథన్ రథయాత్ర అయితే ఈ రోజు మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా ఈ పూరి జగన్నాథ రథయాత్ర అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాకుండా ఎప్పుడు లేని ముడిపన్నట్టు లేని భారీ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఏదైతే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరిగే ప్రదేశం, అక్కడ పూరి జగన్నాథ ఆలయ దగ్గర ఆలయ ప్రాంగణంలోనే మనం ఉన్నా. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ పూరి జగన్నాథుడికి సంబంధించి భక్తులంతా కూడా ఎంతో విశ్వాసంతో ఉంటారు. ఏదైతే ఆయన స్వయంగా మూల విరాట్, ఏకంగా ఎక్కడ ప్రపంచంలోనే కాదు, అసలు దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, ఏ ఆలయంలోనే లేని విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న మూల విరాట్ నే పూర్తి నేరుగా జనాల్లోకి తీసుకొని వచ్చి రథంతో ఆ స్వామి దర్శనిస్తారు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఏదైతే పూరి జగన్నాథుడు కావచ్చు, లేదా ఆయన సమేతంగా ఉన్న బలభద్రుడు అలాగే సుభద్రాదేవి ఇద్దరు కూడా ఆయనతో పాటు వచ్చి జగన్నాథ రథోత్సవ యాత్రలో పాల్గొని పూర్తిగా భక్తులకైతే దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఏటా జరిగే ఈ సంబరం అయినప్పటికీ కూడా ప్రతి ఏటా కూడా దీనికంటే ఒక ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఏటా కొత్త రథాలను దీనికి ఉపయోగిస్తారు. అలాగే ప్రతి 12 ఏళ్ళకి ఆ మూల విరాట్ని కూడా కొత్తగా వారుస్తూ ఉంటారు. అక్కడున్న ఏదైతే ఆ దేవదేవుడికి ఉన్న బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రతి 12 ఏళ్ళకి చేసిన కొత్త విగ్రహాల్లో దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం జరుగుతున్న అప్పటికి కూడా ఈ పూరి రథయాత్రకి అయితే మాత్రం భారీ భద్రత ఉంటుంది. అయితే చూస్తున్నారు ఇప్పుడు ఈ ఏడాది ఏదైతే ముఖ్యంగా మనం 2025కి సంబంధించి ఇప్పటికే వైపు అటు ఇండియా పాక్ యుద్ధానికి సంబంధించి కొంతవరకు ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి అయితే భద్రతా ఏర్పాట్లు చేయడం చాలా భారీగా చేసిన పరిస్థితి. అది కేంద్రం సహాయం తీసుకుని ఒరిస్సా ప్రభుత్వం అయితే 10,000 పైగానే పోలీసులు మోహరించిన పరిస్థితి. అటు వాయుసేన, ఇటు ఏదైతే కేంద్ర బలగాలు కావచ్చు, లేదా స్థానికంగా పోలీసులు కావచ్చు, సుమారుగా 10,000 పైన ఇక్కడ భద్రతా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆలయం నుంచి చూస్తున్నారు, ఇక్కడ 2.5 కిలోమీటర్లు మేర పూర్తి భద్రత ఎక్కువగా చేశారు. దీనికి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి అడుగున
వారికి ఆహారం సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, లేదా మెడికల్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడదు. ఏది అయినప్పటికీ కూడా ఈ ఏడాది పూరి రథయాత్ర అయితే మాత్రం భారీ భద్రతల నడుమ ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పి ఖచ్చితంగా వరుస అయితే చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ భక్తులంతా కూడా దేవాదేవుల దర్శనానికి అయితే వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్ భార్గవ్, అలాగే ఇక చెప్పండి, ఇక పూరి జగన్నాథ్ రథయాత్రకు అంటే ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు ఈ రథయాత్ర? అలాగే ఒడిశా రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే జల వాయువుకు సంబంధించి భూతల మొత్తం 3 రకాలుగా ఎటువంటి ఏర్పాట్లు చేశారంటారు భార్గవ్? రైట్, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పూరి నగరం అనేది ఒక ఇంత ప్రాచీనం పొందిన నగరం అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం అయితే చార్ధంలో ఒక ఆలయం కావడం కాబట్టి ఖచ్చితంగా దీనికైతే ప్రస్తుతం ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇక పూరికి సంబంధించి దేశం నుంచి, మన దేశం నలుమూల నుంచి కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా చాలా వరకు కూడా విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి దర్శనానికి అయితే వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి, అదే విధంగా ఇక్కడ ఏదైతే ప్రధాన కూడల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ కావచ్చు, పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ కావచ్చు, ఇక్కడ ఆలయానికి సంబంధించిన సుమారుగా ఈ చుట్టుపక్కల ఉన్న 4 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఒక్క వాహనం కూడా, కేవలం ప్రభుత్వ వాహనాలు లేదా ఎమర్జెన్సీకి సంబంధించిన అంబులెన్స్ వంటి వాహనాలే తప్ప కనీసం విఐపీలు కూడా నడక మార్గంలోనే తప్ప ఎవరికి కూడా ఎలాంటి అందరికీ పూర్తి స్థాయి భద్రతతో అన్ని రకాల చెక్కింగ్లతో అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరికి సామాన్యులు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకుంటుంది విఐపీలతో సమానంగా అటు సామాన్యులు కూడా ఇక్కడ ట్రీట్ చేస్తున్న పరిస్థితి. అందరికీ ఒకే భద్రత, అందరికీ ఒకటే చెకింగ్ కావచ్చు, లేదా అక్కడ అనుమతికి సంబంధించి అన్ని రకాల చెకింగ్ సంబంధించి అందరికీ ఒకే విధంగా ఇక్కడ ట్రీట్ చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా పూర్తి స్థాయి భద్రత, అంటే సుమారుగా ఇది 9 రోజులు జరుగుతుంది ఈ యాత్ర. ఈ 9 రోజుల పాటు కూడా 12 లక్షల మంది ఖచ్చితంగా 12 లక్షల పైన వస్తారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఏటా జరుగుతున్న ప్రతి ఏడాది కూడా 10 నుంచి 12 లక్షలు వస్తున్న పరిస్థితి అయితే ఈ ఏడాది మరింత పెరుగుతారు ఖచ్చితంగా. అందుకనే భద్రత పెంచాలి. అంతేకాకుండా ఒకవైపు అటు ఇండియా పాక్ యుద్ధం కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో భద్రత కూడా పెంచిన పరిస్థితి. అంతేకాకుండా కింద స్థానిక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా కళాశాల విద్యార్థులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా వాలంటీర్ గా వచ్చారు. ఎన్నో రకాల స్వచ్ఛంద సంస్థలు కూడా వాలంటీర్లు కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు అయితే దేవస్థానానికి అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని ఎటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా వచ్చే ప్రతి భక్తుడికి వారు చేసుకున్న కాలకృత్యాల దగ్గర నుంచి, అంటే స్నానాల దగ్గర నుంచి వెళ్లే వరకు కూడా అన్ని రకాలుగా సదుపాయాలు అయితే ఎక్కడ అడుగడుగునా వారికి ఫుడ్ విషయంలో కావచ్చు అన్ని రకాల సదుపాయాలు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అలాగే భార్గవ్, ఇక చెప్పండి, ఇక అంటే ఎలాగూ 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కానీ అలా జరగకూడదు, బట్ జరిగినప్పుడు కానీ ఎటువంటి ఏర్పాట్లు అయితే చేసే అవకాశం ఉందంటారు భార్గవ్, హాస్పిటల్కి సంబంధించి, వైద్య సిబ్బందికి సంబంధించి కానీ? ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పూరి జగన్నాథ్ రథయాత్రలో గతంలో కావచ్చు ఇప్పటి వరకు కూడా గతం నుంచి ఇంతవరకు ఇళ్ళేళ్ల నుంచి గత కొద్ది వందల ఏళ్ల నుంచి ఈ రథయాత్ర జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగని పరిస్థితి ఇప్పటికీ కాదు ఎప్పటికి కూడా జగన్నాథ్ ఆశీర్వాదాలు అందరిపైన ఉంటాయని ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తారు. అదే నమ్మకంతో తిరిగి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఒకవేళ పొరపాటున దీనికి అధిగమించి కూడా ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి 15 అడుగుల నుంచి 20 అడుగుల లోపలే ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు పెట్టారు. వారికి సంబంధించి అన్ని రకాల ఆక్సిజన్ తో సహా అంబులెన్స్ సహా ఎక్కడికక్కడ సుమారుగా 100 నుంచి 110 అంబులెన్స్ గా ఇక్కడ పెట్టినట్టుగా సమాచారం అయితే ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి వైద్య సదుపాయానికి, ముఖ్యంగా వైద్య సదుపాయానికి కావచ్చు, తాగునీరు కావచ్చు, లేకపోతే తిండి కావచ్చు, లేదా చిన్నపిల్లలకి పాలు అనే విషయంలో కావచ్చు, ప్రతి దాన్ని కూడా పిన్ టు పిన్ ఇక్కడ వరుస ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేసినా జరిగే పరిస్థితి కూడా లేదంటే గట్టి నమ్మకంతో వరుస ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. ఎస్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
कोई दिक्कत है बताइए।